తెలంగాణ జనజీవన సంస్కృతిని చాటుతున్న బోనాల జాతర గురించి అనేక విషయాలు చెప్పేదే మన V6 బోనాల జాతర. బోనాలకు ఉన్న చరిత్ర, విశిష్టతని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే V6 బోనాల జాతర. నమస్తే. మన పండుగ, మన బోనం, మన V6 ప్రేక్షకులందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి వచ్చిన ఈ బోనాలని సగర్వంగా, తృప్తిగా, ఘనంగా జరుపుకునేందుకు నగర ప్రజలంతా సిద్ధమయ్యారు. తెలంగాణ జనజీవన సంస్కృతికి, ప్రపంచానికి చాటుతున్న ఈ బోనాల గూర్చి విశిష్టతను, అనేక విషయాలను మీకు చెప్పే చిన్న ప్రయత్నమే V6 బోనాల జాతర. తెలంగాణ చరిత్ర, జానపదుల చరిత్ర, తెలంగాణ చరిత్ర, గిరిజనుల చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఎన్నో కళారూపాల చరిత్ర. వందల ఏళ్ల క్రితమే తెలుగు సాహితీ సంపదకు, సాంస్కృతిక సంపదకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న నేల తెలంగాణ. అయితే తెలంగాణ చరిత్ర అణచివేతకు కూడా చిహ్నంగా కనిపిస్తుంది. నిజానికి ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా ఆక్రమించుకోవటానికి ఆధిపత్య వర్గాలు తొలి దాడిని సాంస్కృతిక రంగంపైనే చేస్తాయి. తెలంగాణ సంస్కృతి, కళలు, సాహిత్యాన్ని తొక్కిపెట్టే ఆధిపత్య సంస్కృతి కొన్ని శతాబ్దాలుగా రాజ్యమేలింది. కాకతీయుల తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్ షాహీల్లో కొందరు పాలకులు, ఆపై అసఫ్ జాహీలు ఆదిమ సంస్కృతిని అణిచివేయటంలో విజయం సాధించారు. కొన్ని వందల సంవత్సరాలు తెలంగాణ సంస్కృతిని అణిచివేయడానికి ప్రయత్నించిన పాలకుల చేతి నుంచి తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ వచ్చారు ఇక్కడి ప్రజలు. అందుకే ఇప్పటికీ పల్లెల్లో, పట్టణాల్లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయి ఈ బోనాల జాతరలు. తెలంగాణ భాష, యాస, జీవన విధానం, నడత, పండుగలు, పబ్బాలు అన్నీ వలసవాదుల సంస్కృతికి దెబ్బతిన్నాయి. వందల సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు కాపాడింది కేవలం కొన్ని పండుగలను మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని. అందుకే తెలంగాణ రాష్ట్రం సాధించిన కొద్ది రోజుల్లో మన పండుగలు రాష్ట్ర పండుగలయ్యాయి. పాలకులు పాలితుల యొక్క సంస్కృతిని తక్కువ చేసి చూడడం అనేది ఎక్కడైనా జరిగేదే. వలస పాలనలో అది మొదటి లక్షణం. 1956 వరకు కూడా ఇక్కడ ఆసఫ్ జాహీల పాలన జరిగింది. కాబట్టి ఈ పాలనలో ఈ కళారూపాలు ఎక్కువగా ప్రాచుర్యానికి రాలేదు. అంటే స్టేట్, రాజ్యము వాటిని ఆదరించలే. 56 తర్వాత ఇమ్మీడియట్గా మనకి సీమాంధ్రుల పెత్తనపు పాలన వచ్చింది. ఆ రావడంతో ఇక్కడ ఉన్నటువంటి కళారూపాలని, సంస్కృతిని వాళ్ళు తక్కువగా చూశారు. తెలంగాణ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా, వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి బోనాల జాతర. తెలంగాణ సాంస్కృతిక జీవనానికి ప్రతీక బోనాల జాతర. ప్రతి ఏడు ఆషాఢం రాకతో జరుపుకునే బోనాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ప్రాణం. ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలు భాగ్యనగర చరిత్రకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఊరుగాసే తల్లి ఉరిమి చూడంగా, బువ్వలేని తల్లి బోనమొండింది, బువ్వలేని తల్లి బోనమొండింది, సేనుకొచ్చిన పురుగు సెరిగి పోసిందా, బోనాల పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, కాట్రావుల ఆట నా తెలంగాణ, నా తెలంగాణ. తెలంగాణకు, తెలంగాణ సాంస్కృతిక జీవనానికి ఒక ప్రతీకగా నిలిచేటువంటి పండుగ బోనాల పండుగ. ఈ బోనం ఒక ఆదిమ సంస్కృతి విశేషం. బోనాలంటే బోనాలాయే, బోనాల మీద పానాలాయే, బోనాలంటే బోనాలాయే, బోనాల మీద పానాలాయే, బోనాలంటే బోనాలాయే, బోనాల మీద పానాలాయే, బోనాలంటే బోనాలాయే, బోనాల మీద పానాలాయే. వైనాలున్నవో వయ్యారి పైనంగావే నజంట చేరి జర బొనమెత్తుకొని రవమ్మో బొనగిరోళ్ళ పాలమ్మ, బొనమెత్తుకొని రవమ్మో బొనగిరోళ్ళ పాలమ్మ, బొనమెత్తుకొని రవమ్మో బొనగిరోళ్ళ పాలమ్మ, బొనమెత్తుకొని రవమ్మో బొనగిరోళ్ళ పాలమ్మ.
నిజానికి బోనాల వెనుక ఓ విశిష్టత ఉంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి ప్రతిబింబం బోనాల జాతర. మానవుడికి, ప్రకృతికి ఉన్న అనుబంధమే బోనాలు. ముఖ్యంగా తెలంగాణ వ్యవసాయ ప్రాంతం. వ్యవసాయ ఉత్పత్తిలో ఇప్పటికీ ఆదిమ పద్ధతులనే ఎక్కువగా పాటిస్తున్న ప్రాంతం తెలంగాణ. అందుకే ఇక్కడ వందల సంవత్సరాల నాటి సంస్కృతి పదిలంగా ఉంది. మన పూర్వీకులకు వ్యవసాయం, సంతానం రెండూ జీవితంలో ప్రధాన భాగం. ఈ రెండింటికి స్త్రీనే మూల కేంద్రం. అందుకే వర్షాకాలం ప్రారంభంలో పంట సరిగ్గా చేతికి రావాలని, అతివృష్టి అనావృష్టులకు దూరంగా ఉండాలని జరుపుకుంటారు బోనాల పండుగను. ముఖ్యంగా వర్షంతో పాటు వచ్చే అనేక అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని జరుపుకునే పండుగే బోనాలు. మనది ప్రధానంగా వ్యవసాయ దేశం. తెలంగాణ మరీ ఎక్కువగా వ్యవసాయ ప్రాంతం. ఈ వ్యవసాయ ఉత్పత్తిలో ఆదిమ భావనలు ఎక్కువగా ఉండడానికి వీలుంటుంది. అంటే సంపద, అంటే స్త్రీకి బిడ్డలు, ఆ తర్వాత పంట పండడం అనేవి రెండు సంపదకి చిహ్నాలు. ఈ రెండింటిని ఆవరించుకొనే మన పండుగలు ఉన్నాయి. అరే డప్పుల తప్పుడు చేస్తున్నారు, కిలాల పొగలేస్తున్నారు, అగో యాపకొమ్మలే కడుతున్నారు, పూల పందిళ్ళు వేస్తున్నారు. అరే డప్పుల తప్పుడు చేస్తున్నారు, కిలాల పొగలేస్తున్నారు, యాపకొమ్మలే కడుతున్నారు, పూల పందిళ్ళు వేస్తున్నారు. పసుపు కుంకుమ తల్లికి పూస్తున్నారు, చీరగట్టి అమ్మ సింగారికి తల్లి వజ్రాల నగలు బంగారు గింతాని బంగారమందును తల్లికి పెడుతున్నారు. బోనాల జాతర మొదట గోల్కొండ కోటలో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఈ జగదాంబిక ఆలయంలో మొదలయ్యే ఈ మహోత్సవం తర్వాత ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. ఇక వందల సంవత్సరాలుగా జంట నగరాల్లో బోనాలు ఘనంగా జరిగేవి అనటానికి అనేక ఆధారాలున్నాయి. నిజాం రాజ్యంలో కూడా బోనాలకు అత్యంత ప్రాధాన్యం ఉండేదని చరిత్ర చెబుతుంది. దాదాపు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే అపురూపమైన సంబరాలు బోనాలు. అందుకే ఈ నెల రోజులు తెలంగాణ అంతటా ఒకటే సందడి. ముఖ్యంగా శివశక్తుల చిందులు, పోతురాజుల వీరంగం, డప్పుల దరువు, అమ్మవారు చెప్పే భవిష్యవాణి రంగం. మంత్రాలతోని బాజా బాజంతితోని శాంతి మంత్రాలతోని అరహర శక్తులతోని వారం వారం పూజారా తల్లి రూపం చూడరా. వారం వారం పూజారా తల్లి రూపం చూడరా. బోనాలు జంట నగరాల్లో గోల్కొండ కోటలోనూ మరికొన్ని దేవాలయాల్లోనూ నిర్వహిస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయాల్లో ఏటా ఘనంగా బోనాలు జరుపుకుంటారు. అంగరంగ వైభవంగా జరిగే లష్కర్ బోనాలు రాష్ట్రంలోనే అతిపెద్ద జాతర. అత్యంత ప్రతిష్టాత్మకంగా 3 రోజుల పాటు సాగే ఉజ్జయిని మహంకాళి దర్శనానికి తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. మైసమ్మో మాంకాలమ్మో మా ఊరాల ఎల్లమ్మ, పోసమ్మో దుర్గమ్మో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, బంగారు దేవతలమ్మో మా బస్తీల వేలుపులమ్మో, దయదూపి దారి దూపి దరి చేరే అమ్మోరులు హారతి ఇవ్వరే ఆడపడుతులో, అమ్మల మొక్కరే అన్నదమ్ముల్లో. మైసమ్మో మాంకాలమ్మో మా ఊరాల ఎల్లమ్మ, పోషమ్మో దుర్గమ్మో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ. ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ఒక పెద్ద పండుగే. చిన్న పెద్ద, ధనిక బీద, పల్లె పట్టణం అనే తేడా లేకుండా అందరూ సామూహికంగా జరుపుకునే పండుగ బోనాలు. ఊరంతా కలిసి జరుపుకునే పండుగ ఇది. అందుకే ఈ సాంకేతిక యుగంలో కూడా బోనాలు ప్రజల ఐక్యతకు, గుంపు జీవనానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మరిడమ్మ, మహంకాళి వీరంతా ఆయా ప్రాంతాల్లో ప్రజలు పూజించే గ్రామ దేవతలు. వీరే కాక పల్లలమ్మ, పైడమ్మ,
అంకమ్మ, గంగమ్మ ఇలా ఒక్కో చోట ఒక్కో గ్రామ దేవత కనిపిస్తుంది. ఈ గ్రామ దేవతల కొలువులు, జాతరలు, సామూహికంగా ఊరేగింపులు ఉంటాయి. ఈ దేవతలకు సమర్పించుకునే నైవేద్యాన్నే బోనాలు అంటారు. బోనాల జాతరలో నా మాంకాళి శివమెత్తి వస్తున్నదో. తెలంగాణలో జరిగే ఈ బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. ఈ నేలపై జరిగిన అనేక ఉద్యమాలకు ఈ బోనాలు శక్తిని, ఉత్తేజాన్ని ఇచ్చాయి. మహిళల్ని ఉద్యమంలోకి తీసుకురావడానికి ఈ బోనాలే నాంది పలికాయి. నిజానికి తెలంగాణ ఉద్యమం అంటే సాంస్కృతిక ఉద్యమం అనే భావనని ఈ బోనాలే కల్పించాయి. ఇది ఇవాల్టి V6 బోనాల జాతర. కెమెరామన్ తిరుపతితో యశోద, హైదరాబాద్.